గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. మామూలుగా బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ అంటే డెడ్లీగా ఫేస్ పెట్టేస్తారు. కానీ ఆ డెడ్లీ ఫేస్ ని ఇప్పటికే మన బ్రేక్ఫాస్ట్ షోలో ఇడ్లీలతో రకరకాల వెరైటీలు చూపించేసి మాన్పించేసాం కదా. అంటే ఇడ్లీని కూడా ఇష్టంగా ఎలా తినొచ్చు అని డిఫరెంట్ వెరైటీస్ లో చాలా సార్లు చూపించాను. అలాగే ఈ రోజు ఇంకో వెరైటీ చూపించబోతున్నాను. అదే ఏంటి అంటే పండు మిర్చి ఇడ్లీ ఫ్రైస్. ఏంటి పేరు చాలా డిఫరెంట్ గా ఉంది అనుకుంటున్నారా? టేస్ట్ కూడా అంతే డిఫరెంట్ గా అంతే సూపర్ గా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, నేను చూపించేస్తాను, మీరు చూసి నన్ను ఫాలో అయిపోండి. పండు మిర్చి ఇడ్లీ ఫ్రైస్ అంటే ఇడ్లీని డీప్ ఫ్రై చేసి ఇంకా పండు మిర్చి అవి ఇవి వేసి మసాలాలు అవి ఇవి వేస్తామేమో అని చెప్పేసి మీరు ఆల్రెడీ ఊహించేసుకొని రెసిపీలు ప్రిపేర్ చేసేస్తున్నారా మైండ్ లోనే? ఆగండి, ఇది మీరు అనుకుంటున్నట్టు కాదు, చాలా సింపుల్ ప్రాసెస్. మరి అది ఎలా అంటే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అండి. సో స్టవ్ పై ప్యాన్ పెట్టేసి ఇది ఆన్ చేయాలి. ఆ తర్వాత ఆయిల్ వేసుకోవాలి. సింపుల్ ప్రాసెస్ అని ముందే చెప్పా కదా, పెద్దగా ఏం ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇంకో రెండు వేద్దాం. ఓకే, ఓకే, ఇది బాగా ఫ్రై అయిపోతున్నాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇందులో టొమాటో సాస్, అలాగే కొంచెం ఉప్పు, ఇది కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. మామూలుగా ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళు ఉన్నారనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్స్, వాళ్ళు ఏంటి మామూలుగా బ్రేక్ఫాస్ట్ కి ఏదైతే చేసుకుంటారో అదే కొంచెం లంచ్ లో కూడా పెట్టేసుకుంటే అయిపోతుంది కదా అన్న విధంగా బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. మరి ఇడ్లీ చేసుకుంటే ఏమవుతుంది? ఇడ్లీ చేసుకున్నప్పుడు ఏంటి అంటే చల్లగా అయిపోతే అబ్బాయి ఏం తింటాం అని చెప్పేసి ఇడ్లీని తీసుకెళ్లారు కదా. జనరల్ గా వాళ్ళేంటి, ఎవరిమైనా మనం ఇడ్లీ తీసుకెళ్ళాం, వేడిగా ఉంటేనే కాస్త రుచిస్తాయి. అందుకని ఇట్లా చేసుకొని తీసుకువెళ్ళారు అనుకోండి, అప్పుడు హ్యాపీగా ఉంటుంది. సో బేసిక్ గా ఎలాగో ఇడ్లీ స్టవ్ మీద ఉడుకుతున్నప్పుడే మీరు ఈ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశారు అంటే ఫటాఫట్ బాక్స్ కూడా రెడీ అయిపోతుంది కదా. సో ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అవుతుండగానే నెక్స్ట్ ఏం చేయాలి అంటే మళ్ళీ కొంచెం ఆయిల్ ఇంకో ప్యాన్ లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం ఆయిల్ వేసేసాను. సో కొంచెం ఆయిల్ వేసాను కదా, ఇప్పుడు ఆయిల్ వేడవుతూ ఉంటుంది. ఈలోపు ఏం చేయాలి అంటే ఇడ్లీలు కట్ చేసుకోవాలి. ఇది మీరు కావాలంటే క్యూబ్స్ గా లేదంటే స్లైసెస్ గా, పెద్ద పెద్ద స్లైసెస్ గా కూడా చేసుకోవచ్చు. ఓకే, మామూలుగా ఏంటి అంటే ఇట్లాంటి ప్రాసెస్లు అయితే చాలా ఫాస్ట్గా అయిపోతాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా లంచ్కి లేదంటే బ్రంచ్కి ఇడ్లీ లాంటి వెరైటీస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటివి ప్రిఫర్ చేయండి. ఆల్రైట్, ఇలా కట్ చేసేసుకున్నాను కదా, నూనె వేడైంది చూద్దాం. ఓకే, సో ఇది అయిపోయింది కదా. ఇప్పటికైతే నేను దీన్ని ఆఫ్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఈ నూనె వేడైంది కాబట్టి ఇప్పుడు ఇడ్లీ స్లైసెస్ తీసుకొచ్చి అందులో వేసేయాలి. సో ఇడ్లీ ఏంటంటే జాగ్రత్తగా అటు ఇటు చక్కగా బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. అయినా అమ్మాయిలందరూ ఎక్కువ టెన్షన్ పడాల్సిన పనేం లేదు. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి చదువులు అని దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం, మళ్ళీ పెద్దయ్యాక గ్రాడ్యుయేషన్ అయిపోగానే మళ్ళీ జాబ్ మీద కాన్సన్ట్రేట్.
చేయడం, వీటన్నిటితో ఇంకా వంట మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తాం పెళ్ళైన తర్వాత తప్పితే కదా. అయినా మనకెందుకండి, ఈ కాలంలో అబ్బాయిలు కూడా బయట ఉండి మనకంటే ఎక్కువ బాగా వాళ్ళే వంటలు చేస్తున్నారు కదా, టెన్షన్ పడాల్సిన పనే లేదు. ఏ ఇడ్లీయో దోశో లేదంటే చపాతీ ఒత్తడం నేర్చుకుంటే చాలు. పొద్దున్న ఇడ్లీ దోశ పెడతాం, సాయంత్రం మధ్యాహ్నం డైటింగ్ పెడితే చపాతీలు పెట్టేస్తే అయిపోతుంది కదా. మీరు అలాగే చేస్తున్నారా? నేనైతే అంతే. ఓకే, ఒక సైడ్ అయితే చక్కగా ఫ్రై అయ్యాయి, కానీ ఇంకొక సైడ్ అవ్వాలి కదా. ఓకే, ఇడ్లీలు ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇందాక మనం టొమాటో సాస్ అలాగే ఉల్లిపాయలు వెల్లుల్లి నూనెలో వేయించుకున్నాం కదా, దాన్ని మళ్ళీ ఆన్ చేయాలి. ఆన్ చేసుకొని సిమ్లో పెట్టేసి ఈ ఫ్రై అయిన ఇడ్లీస్ తీసుకొని వెళ్ళి అందులో వేసేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే వీటిని బాగా మిక్స్ చేయాలి ఒకసారి. ఫస్ట్ అయితే బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు దీని మీద నుంచి పండు మిర్చి సాస్ వేసుకోవాలి. కొంచెం వేస్తే సరిపోతుంది. అయిపోయినట్టే అండి. చూసారా, పండు మిర్చి ఇడ్లీ ఫ్రైస్ ఎంత ఫాస్ట్గా అయిపోయాయో. సో వీటిని చక్కగా మామూలుగా మీరు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేసుకున్నప్పుడు హ్యాపీగా తీసుకొని వెళ్ళిపోయారు అనుకోండి, ఇలా చేసేసి. ఫోర్ కొడుతుంది కదా ఆఫీస్లో వర్క్ కూడా, అప్పుడు అలా ఫోర్క్ పెట్టుకొని అలా ఒక్కొక్కటి తింటూ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. లేదు బాస్ మరీ రూడ్గా ఉన్నాడు అనుకోండి, ఆ రోజు ఆయన మూడ్ బాగాలేక ఇవి తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేస్తే ఆయన మూడ్ బాగుండిపోతుంది. అయిపోయినట్టే పండు మిర్చి ఇడ్లీ ఫ్రైస్. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను కదా, మరి నేను సర్వింగ్ బౌల్ తీసుకొచ్చి అందులోకి షిఫ్ట్ చేసుకుంటాను. ఎంతో టేస్ట్గా ఉండే పండు మిర్చి ఇడ్లీ ఫ్రైస్. అసలు ఎవరైనా చెప్తారా? చూస్తే ఎవరైనా సరే ఇది ఇడ్లీ లాగా లేవు ఆలు అనుకుంటారు, కానీ తిన్నాక తెలుస్తుంది ఇది ఇడ్లీతో చేసాము అని. ఇలాంటివన్నీ మీరు ట్రై చేస్తుంటే ఓకే బాగానే ఉంది, కానీ ట్రై చేసి మీరు ఒక్కళ్ళే తింటే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే అప్పుడప్పుడు మీరు ఆఫీస్కి తీసుకొని వెళ్ళి మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి కూడా పెట్టారనుకోండి, వాళ్ళకు కూడా నా టాలెంట్ తెలుస్తుంది కదా, అలాగే మీ టాలెంట్ కూడా తెలుస్తుంది. ఓకే, రెడీ అయిపోయింది పండు మిర్చి ఇడ్లీ ఫ్రైస్. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే పండు మిర్చి ఇడ్లీ ఫ్రైస్ కి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూడండి. పండు మిర్చి ఇడ్లీ ఫ్రైస్ కి కావలసిన పదార్థాలు: ఇడ్లీలు 8, పండు మిర్చి పేస్ట్ 2 టీ స్పూన్లు, నూనె 4 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, ఉల్లిపాయలు 1/2 కప్పు, వెల్లుల్లి 5, టొమాటో సాస్ 2 టీ స్పూన్లు. పండు మిర్చి ఇడ్లీ ఫ్రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని ఉల్లిపాయలు వెల్లుల్లి వేసి ఒకసారి వేయించుకొని టొమాటో సాస్ ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకొని ఇడ్లీలని కట్ చేసుకొని వేయించుకొని ముందుగా వేయించుకున్న ఉల్లిపాయ ముక్కల మిశ్రమంలో వేసి బాగా కలుపుకొని పండు మిర్చి సాస్ కూడా వేసి ఒకసారి వేయించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పండు మిర్చి ఇడ్లీ ఫ్రైస్ రెడీ. పండు మిర్చి ఇడ్లీ ఫ్రైస్ కి కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. టేస్టింగ్ టైం. నేను యాక్చువల్లీ ఈ డిష్ మీద బాగా ఎక్సైటెడ్ గా ఉన్నాను, ఎందుకంటే నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం. ఓకే, బాగా ఫ్రై అయింది ఇది. నేను ముందే చెప్పాను నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టమని.
ఇక ఇలాంటి ఇడ్లీ తిన్నాక ఇంకా మాటలు వస్తాయా నాకైతే ఏం మాటలేవండి. మీరు తిన్నాక మీరు కూడా ఇదే ఫీల్, ఎందుకంటే మీకు కూడా అంతే బాగా నచ్చుతుంది కాబట్టి. మరి ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ షోలో నేను చూపించబోతున్న ఇంకో వెరైటీ ఏంటి అంటే ఉసిరికాయ పండు మిర్చి పచ్చడి. ఏంటి ఉసిరికాయ పచ్చడి చేసుకున్నాం, పండు మిర్చి పచ్చడి చేసుకున్నాం, రెండింటిని కలపడమేగా అనుకుంటున్నారా? మన బ్రేక్ఫాస్ట్ షోలో చూపిస్తున్నాము అంటే అది చాలా డిఫరెంట్ గా ఉంటుందనే కదా అర్థం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ డిఫరెంట్ ఉసిరికాయ పండు మిర్చి పచ్చడి నేను చూపించేస్తాను, మీరు నన్ను చూసి ఫాలో అయిపోండి. సో ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆన్ చేయాలి. ఇందులో ఏం చేయాలి అంటే ముందు యాజ్ యూజువల్ గా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అండ్ మీరు చేయాల్సిన ఇంకొక పని ఏంటి అంటే ఉసిరికాయలు ఉంటాయి కదండి, మామూలుగా తినే ఉసిరికాయలు వేరే ఉంటాయి, పచ్చడి ఉసిరికాయలు వేరే ఉంటాయి. మనం పచ్చడి చేస్తున్నాం కాబట్టి పచ్చడి ఉసిరికాయలు తెచ్చుకోవాలి అనే సెన్స్ అందరికీ ఉంటుంది అనుకోండి. కాకపోతే ఆ ఉసిరికాయల్ని సన్నగా కట్ చేసుకొని వాటిని వెనిగర్ లో ముందుగానే నానపెట్టుకోవాలన్నమాట. ఇదొక్కటి చేశారు అంటే అయిపోయినట్టే, ఇంకా ఫాస్ట్ గా మిగతా ప్రాసెస్ అంతా అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే ఆల్రెడీ ఆయిల్ వేసుకున్నాను కదా, ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు అందరికీ తెలుసు ఆమ్లా ఎంత మంచి చేస్తుంది ఆరోగ్యానికి అని చెప్పేసి. అండ్ మార్కెట్ లో కూడా డిఫరెంట్ గా అమ్ముతున్నారు కదా దీన్ని. ఓకే, ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. వెనిగర్ లో నానపెట్టింది కదా, కొంచెం ఇలా చిప్పట అంటుంది, కొంచెం జాగ్రత్త కుక్ చేసేటప్పుడు. ఓకే అండి, ఇవేమో కొంచెంసేపు ఫ్రై అవ్వాలి ఉసిరికాయలు, మరి ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోపు ఏం చేయాలి అంటే ఇంకో చిన్న ప్రాసెస్ చేసుకోవాలి. దీనికోసం అన్ని చిన్న ప్రాసెస్లే, మీరేం కంగారు పడకండి. మనం వెళ్ళి మిక్సీ జార్ తీసుకొస్తాను. మిక్సీ జార్లో ముందుగా వెల్లుల్లి, అలాగే ఎండుమిర్చి, ఆ తర్వాత కొంచెం మిరియాలు, తర్వాత కొంచెం పంచదార, మరి ఎక్కువ కాదు కొంచెమే, అండ్ అలాగే కొద్దిగా ఉప్పు టేస్ట్కి సరిపడేంత. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టేయాలి. అలాగే కొంచెం నీళ్లు పోసుకొని ఒకసారి మామూలుగా మిక్సీ పట్టేసి ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని మిక్సీ పట్టాలి. ఇప్పుడు నేను వెళ్ళి మిక్సీ పట్టేస్తాను. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. ఉసిరికాయలు చక్కగా ఫ్రై అవుతున్నాయి. సో వాటర్ పోసేసి పేస్ట్ చేసాను, చూస్తున్నారు కదా, ఇలా అవుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే ఆల్రెడీ ఫ్రై అవుతున్నాయి కదా ఉసిరికాయలు, అందులో వేసేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేయాలి. బేసిక్ గా ఉసిరికాయ తినడం వల్ల ఏమవుతుంది అంటే రెసిస్టెన్స్ పవర్ అనేది చాలా పెరుగుతుంది. అండ్ అలాగే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అలాంటివి ఉంటూ ఉంటాయి కదా, అప్పుడు ఒక ఉసిరికాయ నోట్లో వేసుకొని అలా చూ చేస్తూ ఉన్నారనుకోండి, ఆ సెన్సేషన్స్ అన్నీ తగ్గిపోతాయి. అండ్ ఈ కాలంలో మార్కెట్లో కూడా చాలా ఉసిరికాయలు హనీలో నానబెట్టి అలా బయట దొరుకుతున్నాయి కదా,
అలాంటివి తెచ్చుకొని తినేదానికంటే, ఎందుకంటే అందులో ఏంటి అంటే ఎక్కువ కాలం ఉండడానికి వాళ్ళు ప్రిజర్వేటివ్స్ అవన్నీ యూజ్ చేస్తారు కదా. అలా కాకుండా ఇలా చేసుకొని పెట్టుకున్నారు అంటే ఈజీగా, అంటే మనం హోమ్ మేడ్ కాబట్టి చాలా హెల్దీగా ఉంటుందండి. ఇందులో ప్రిజర్వేటివ్స్ అలాంటివి వాడడం కాబట్టి మనకి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమీ రావు. ఇదైతే అయిపోయినట్టే. ఇప్పుడు నేను ఇది కొంచెం ఫ్రై అవ్వాలి, ఎందుకంటే మనం ఇందులో ఎండుమిర్చి, ఆ వెల్లుల్లి ఇవన్నీ వేసావు కదా, ఆ పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి అంతే. చూసారా ఎంత సింపుల్ గా అయిపోయిందో. ఇప్పుడు నేను దీన్ని ఆఫ్ చేసేస్తున్నాను. సర్వింగ్ బౌల్ తెచ్చుకొని హ్యాపీగా సర్వ్ చేసుకున్నాము అంటే ఉసిరికాయ ఎండుమిర్చి పచ్చడి రెడీ అయిపోతుంది. సో నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొస్తాను. అండ్ అలాగే ఉసిరికాయలు చాలా మంచిదండి కళ్ళకి కూడా. ఈ కాలంలో చిన్నపిల్లలకు కూడా స్పెక్స్ అవన్నీ వచ్చేస్తున్నాయి బికాస్ ఆఫ్ ద పొల్యూషన్. అండ్ అలాగే మనం కంప్యూటర్ స్క్రీన్స్ ముందు ఎక్కడ కూర్చుంటాం కదా, ఆ ఎక్కువగా కూర్చోవడం వల్ల ఆ స్క్రీన్స్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ అన్ని కూడా మీరు రోజు ఉసిరికాయ తింటే ఆ ఎఫెక్ట్ కొంచెం తగ్గుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఉసిరికాయ ఎండుమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసేదానికంటే ముందు మీరేం చేస్తారు అంటే దీనికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూడండి. ఉసిరికాయ ఎండుమిర్చి పచ్చడికి కావలసిన పదార్థాలు: ఉసిరికాయలు 1 కప్పు, ఎండుమిర్చి 10, వెల్లుల్లి 6, నూనె 4 టీ స్పూన్లు, వెనిగర్ 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, చక్కెర 1 టీ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్. ఉసిరికాయ ఎండుమిర్చి పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని వెనిగర్ లో నానబెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. మిక్సీ జార్ లో వెల్లుల్లి, ఎండుమిర్చి, మిరియాలు, పంచదార, ఉప్పు, కొంచెం నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పేస్ట్ ని ఉసిరికాయ మిశ్రమంలో కలుపుకొని బాగా వేయించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే ఉసిరికాయ ఎండుమిర్చి పచ్చడి రెడీ. ఉసిరికాయ ఎండుమిర్చి పచ్చడికి కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. చాలా బాగుందండి. బేసిక్ గా ఉసిరికాయ అంటేనే పులుపు తినే వాళ్ళకి బాగా నచ్చుతుంది. అండ్ ఇదైతే ఎంత బాగుందో, అందులో మనం ఎండుమిర్చి మసాలా లాగా చేసి వేసాం కదా, ఆహా, ఆ 2 ఫ్లేవర్స్ ఎంత బాగున్నాయండి కాంబినేషన్ లో. సూపర్. మీరు చేసుకొని తినండి, చాలా నచ్చుతుంది మీకు కూడా. మరి ఇవి చేసుకునేటప్పుడు ఏదైనా డౌట్స్ వచ్చినా, లేదు బ్రేక్ఫాస్ట్ షోని ఆన్లైన్ లో ఫాలో అవ్వాలి అనుకున్నా మీరు ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఫాలో అవ్వచ్చు. ఎలా అంటే www.facebook.com/ETV Abhiruchi అని టైప్ చేయండి. అక్కడ ETV Abhiruchi ఫేస్బుక్ పేజ్ వచ్చేస్తుంది. హ్యాపీగా లైక్ కొట్టేయండి. బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్ని ఫాలో అవ్వండి. www.youtube.com/ETV Abhiruchi అని టైప్ చేశారనుకోండి, అక్కడ ETV Abhiruchi యూట్యూబ్ ఛానల్ వచ్చేస్తుంది. హ్యాపీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్నిటిని ఫాలో అవ్వండి. సో మీరు చక్కగా మీకు నచ్చిన వెరైటీస్ గురించి కింద కమెంట్స్ లో మెన్షన్ చేస్తే మేము కూడా హ్యాపీగా ఉంటాం. మరి ఇదైతే ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షో. 2 వెరైటీస్ సూపర్ గా చూపించాను, నాకైతే చాలా నచ్చాయి. సింపుల్ గా కూడా ఉన్నాయి కదా. మరి చేసుకొని తింటేనే మీకు నచ్చాయో లేదో మీకు తెలుస్తుంది. వెంటనే చేసేసుకోండి. నేనైతే ఇంకో 2 వెరైటీస్ తో రేపు మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ యూ టేక్ కేర్ అండ్ ఈట్ హెల్దీ. బాయ్. అభిరుచి, ఇది రుచుల సంగమం. వేల కొద్ది వంటలు, లక్షల కొద్ది రుచులు.
మరింత రుచిగా. వంట చేస్తూ ఎంజాయ్ చేద్దాం, ఎంజాయ్ చేస్తూ వంట చేద్దాం. అభిరుచి మిస్ అయ్యారంటే యు ఆర్ గోయింగ్ టు మిస్ సంథింగ్. ఎనీ టైమ్ 24 hours మీరు చూడగలిగే సౌత్ ఇండియాస్ ఫస్ట్ తెలుగు కుకరీ ఛానల్ ఈటీవీ అభిరుచి. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం.